అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కాకాబడుతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది. ఆ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా తెలంగాణ సమాజం చూసినారు. ఓటా సర్వే వచ్చింది, చాణక్య సర్వే వచ్చింది, అనేకమైనటువంటి సర్వేలలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కొంత వీక్ కనబడ్డది. దాదాపు 40% రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఓకే, 60% బ్యాడ్ ఉందనేటటువంటి ఒక కోణం కూడా వచ్చింది. సో ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సకాలంలో జీతాలు ఇస్తుందనేటటువంటి వ్యవహారం పక్కన పెడితే మిగతా అన్నిట్లో రేవంత్ రెడ్డి ఫెయిల్యూరే కనబడ్డది. 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి చేస్తానడము, తర్వాత 365 రోజులు అయినా కూడా 6 గ్యారెంటీలు కేవలం 40 నుండి 30% మాత్రమే అమలైనాయి. పెద్ద పెద్ద హామీలన్నీ పక్కన పెట్టినారు. రైతు బంధు ఇప్పటిదాకా రాలేదు. రుణమాఫీ చేసినటువంటి రుణమాఫీలో దాదాపు 70% కంప్లీట్ అయింది, 30% ఇంకా కంప్లీట్ కాలేదు. తర్వాత 420 హామీలు ఇచ్చినారు. ఈ హామీలలో కేవలం ఒక 10 నుండి 15 హామీలు కూడా 1 ఇయర్లో రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయలేకపోయినాడు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఉందనేటటువంటి ఒక పెద్ద ఎత్తున వినబడుతున్న చర్చ. ఈ ఫెయిల్యూర్తో పాటు రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఏంటంటే, ఫస్ట్ హైడ్రా. రేవంత్ రెడ్డి హైడ్రా అని చెప్పి ఉన్నటువంటి అన్ని ఇల్లులు, ఎఫ్టీఏలు, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పేదవాళ్ళ ఇల్లులన్నీ కూడా నీలమట్టం చేయించేటటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఉన్నోళ్ళ ఇల్లు జోలీలకు మాత్రం పోలే. హిమాయత్ సాగర్ దగ్గర చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ ఇల్లుల జోలికి పోలే. చాలా ఫామ్ హౌస్లు, అనేకమైనటువంటి ఫామ్ హౌస్లు హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాయి కదా, వాటి జోలికి పోలే. వాటిని కూల్చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. మినిమం అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కొంత వీక్ కనబడ్డది. పేదవాళ్ళ జోలికి వేయటటువంటి ప్రయత్నం చేసింది తప్ప రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నది. ఏది ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర, దుర్గం చెరువు దగ్గర ఉంటే అక్కడ అసలు రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. వాళ్ళ అన్న ఇల్లును కాపాడేటటువంటి ప్రయత్నం కూడా చేసినాడు. చాలామంది బడా నేతల ఫామ్ హౌస్లు, విల్లాలు, చెరువుల పక్కన కట్టినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. పేదవాళ్ళ నోట్లో మన్ను పోసిండు రేవంత్ రెడ్డి, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. హైడ్రాలో రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున దెబ్బతిన్నాడు. మూసీ ప్రక్షాళన అని చెప్పి ఒక టీంని పంపిండు. ఒక 10-15 మంది బృందంతో మంత్రులను, జర్నలిస్టులను, అట్లనే కొంత టెక్నికల్ డిపార్ట్మెంట్ని సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు పంపి అక్కడ మూసీ చూసొచ్చి ఇక్కడ కడతామని అన్నారు. 1,50,000 కోట్ల రూపాయలు మూసీ ఏది మొత్తం పర్యవేక్షణ అని చెప్పి, మూసీ ప్రక్షాళన అని చెప్పి, మూసీ సుందరీకరణ అని చెప్పి, మూసీ దగ్గర ఉన్నటువంటి తెలిసి తెలియక మూసీ పక్కన ఇల్లులు కట్టుకుని ఉన్నారు కదా చాలామంది, వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నం చేసి కేసీఆర్ కట్టించినటువంటి అగ్గిపెట్టె లాంటి డబుల్ బెడ్రూమ్లలో రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అక్కడ వ్యవహారం అంటే వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడ నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూసినాం. సో దాదాపు రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తునే వ్యతిరేకత వచ్చింది. చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి లాక్కుందాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఫిట్ కాదు, అన్ఫిట్. ఈ రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలనలోనే దాదాపు చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది. ఈ 10 సంవత్సరాలలో వచ్చినటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన కేవలం ఈ 10 నెలలు 11 నెలల్లోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనే ఉన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే రాబోతున్నటువంటి ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలలో కొంత కాంగ్రెస్ ఇబ్బంది పడవచ్చు, సీట్లు అతిగా రాకపోవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే రేవంత్ రెడ్డి ఒక క్లారిటీలోకి వచ్చిండు. ఎట్లయినా నా ముఖ్యమంత్రి పదవి వేయేటటువంటి అవకాశం ఉన్నది. సీఎం సీటు మరి సుటివెట్టిరు ఆల్రెడీ మంత్రులు. మరి అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోతుందో, బట్టి విక్రమార్కకు పోతుందో. రేవంత్ రెడ్డికి తెలియకుంటేనే బట్టి విక్రమార్క ఢిల్లీ పోతుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోతుండు, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఢిల్లీకి పోతున్నారు. మొన్న సీతక్క కూడా ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసి వచ్చింది. ఇవన్నీ అంశాలు వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడో తేడా కొడుతున్నది. ఏదో జరుగుతుంది, ఏదో గూడుబుట్టానే నడుపుతుంది అధిష్టానం నా పైన నమ్మకం లేదేమో, అధిష్టానం నా పైన సీరియస్గా ఉంది అనేది కొంత రేవంత్ రెడ్డి మదిలో కూడా ఆ వ్యవహారం ఉంది అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కాకబెట్టేటటువంటి పనిలో ఉన్నాడు. మంచిగా కాకబడుతున్నాడు. ఎట్లా? మొన్న డిసెంబర్ 9వ తారీఖు సెక్రటేరియట్ ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పాత తెలంగాణ తల్లిని కాదని చెప్పి కొత్త తెలంగాణ తల్లిని ఆయన క్రియేట్ చేయించి విగ్రహం ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. మొన్న డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తారీఖే ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నాడు? డిసెంబర్ 9వ తారీఖు ప్రత్యేకత ఏంది? రేవంత్ రెడ్డి మరి జూన్ 2వ తారీఖు కూడా విగ్రహం ఓపెన్ చేయవచ్చు కదా. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఏర్పడినటువంటి రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఫార్మేషన్ డే. అంటే జూన్ 2వ తారీఖు ఇప్పుడు వచ్చే నెల వస్తే దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు నిండిపోతుంది.
ఈ 11 ఇయర్స్ పూర్తవుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ తల్లిని జూన్ 2వ తారీఖు ఓపెనింగ్ చేయొచ్చు కదా, ఎందుకు ఓపెనింగ్ చేయలేదు? ఈ డిసెంబర్ 9వ తారీఖే రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకు కేటాయించాడు అనేది తెలంగాణ రాష్ట్రంలో జనాలలో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఈ డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు, బర్త్డే, సోనియా గాంధీ బర్త్డే. రేవంత్ రెడ్డి గతంలో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటటువంటి రోజు కూడా డిసెంబర్ 9 రోజు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డితో పాటు చాలామంది ఇటు మంత్రులు కూడా ప్రమాణం చేసిండు డిసెంబర్ 9కి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కాకాబట్టేటటువంటి పనిలో ఉన్నాడు. అంటే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తల్లిని మేము ఓపెనింగ్ చేసినాము అంటే ఈ తెలంగాణకు తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నట్టు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి, ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు. సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఓకే చెప్పినటువంటి రోజు. ఓకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోండి, ఇంకా ఎవరు చావకండి, ఇక చాలు ఉద్యమాలు చాలు, అమరులు కాకండి, అనవసరంగా ఎవరు చావకండి, నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు ఆ రోజు 10 సంవత్సరాల బ్యాక్ 2014 ఆ టైంలో సోనియా గాంధీ డిసెంబర్ 9వ తారీఖు ఆమె తెలంగాణ ఓకే అని చెప్పిందట, డిసిషన్ తీసుకుందట. ఓకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నేను బిల్లు ఆమోదం చేస్తున్నా, బిల్లు మీద సంతకం పెడుతున్నా అని చెప్పి ఆమె డిసెంబర్ 9వ తారీఖు ఓకే చెప్పిందట. డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే కూడా. అయితే సోనియా గాంధీ బర్త్డేతో పాటు తెలంగాణ ఓకే చెప్పినటువంటి రోజు కాబట్టి ఈ డిసెంబర్ 9వ తారీఖు వీళ్ళు తెలంగాణ తల్లి ఓపెనింగ్ చేసిండ్రు రేవంత్ రెడ్డి సార్. అంటే ఇక్కడ క్లారిటీ ఏమొస్తుందంటే డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, సోనియా గాంధీ ఓకే చెప్పిన రోజు కాబట్టి తెలంగాణ తల్లి ఓపెనింగ్ చేసిందంటే సోనియా గాంధీనా ఇప్పుడు తెలంగాణ తల్లి అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా? సోనియా గాంధీ తెలంగాణ తల్లి, ఆమె తెలంగాణ యాక్సెప్ట్ చేసింది కాబట్టి తెలంగాణ తల్లి సోనియా గాంధీ. అంటే ఉద్యమకారులు ఉత్తదే, అమరవీరులు ఉత్తదే, కేసీఆర్ ఉత్తోడే, ఉద్యమం చేసినటువంటి గాదయ్య సారు ఇట్లా మాట్లాడుకుంటే అనేక మంది వీళ్ళందరూ ఉత్త అన్నట్టేనా, ఉత్త అన్నట్టేనా? ఉస్మానియా యూనివర్సిటీ ఉత్తదే, కాకతీయ యూనివర్సిటీ ఉత్తదే, కరీంనగర్ గడ్డ ఉత్తదే, ఇవన్నీ ఉత్తయేనా? ఎట్లా? మలిదశ ఉద్యమాలు, రైతుల పోరాటాలు, అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రావడానికి ఏర్పడడానికి జూన్ 2వ తారీఖు గంగా కలిపిరు కథం. తెలంగాణ ఫార్మేషన్ డే అనేటటువంటి రోజు గంగలో కలిపేసిన కథం అయిపోయింది, తీసేసిరు. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు ముందటేసుకున్నాడు రేవంత్ రెడ్డి సార్. ఈ డిసెంబర్ 9 నాడు కూడా తెలంగాణ తల్లిని ఆయన ఏర్పాటు చేయడానికి, తెలంగాణ తల్లి ఓపెనింగ్ చేయడానికి విగ్రహం కారణం సోనియా గాంధీ. ఆయన ముఖ్యమంత్రి సీట్ ఆయన కాపాడుకోవాలంటే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి కాకపట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? ఒకవేళ వేరేటోళ్ళు ఎవరికైనా చెప్తే, చూసిరా సోనియా గాంధీ పుట్టినరోజు నాడు నేను తెలంగాణ తల్లిని ఓపెనింగ్ చేసిన అంటే సోనియా గాంధీ ఆమె ఎంత గొప్ప మనసు, ఆమె చేయబట్టే కదా తెలంగాణ వచ్చింది, ఆమె సోనియా గాంధీ బిల్లు పైన సంతకం పెట్టబట్టే కదా తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ బిల్లు మీద సంతకం పెట్టి జూన్ 2వ తారీఖు ఆమె యాక్సెప్ట్ చేసింది కాబట్టి కదా తెలంగాణ వచ్చింది. ఎస్, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మేము ఒప్పుకుంటాం 100%, దాంట్లో ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ సోనియా గాంధీ ఉత్తగా ఒప్పుకోలే కదా. తెలంగాణ రాష్ట్రంలో 1400 మంది బలిదానాలు చేసుకున్నారు కదా, 1400 మెంబర్స్, మా పిన్నిలు, మా బాబాయిలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, అనేక మంది 1400 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా. సోనియా గాంధీకి బాధ అనిపించింది అంటారు కదా. తెలంగాణ మొత్తం సోనియా గాంధీకి వ్యతిరేకం అయిపోయినారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ప్రాణ బలిదానాలు చేసుకుంటున్నారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు, మాకు మా తెలంగాణ కావాలి, సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి. అప్పుడు సోనియా గాంధీకి భయం అయ్యి, సోనియా గాంధీకి బాధ కూడా అయ్యి, బాధతో పాటు భయం అయ్యి, ఏదో జరగబోతున్నది, ఏదో అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇక ఎవరు చావకండి, వద్దు, నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి అప్పుడు ఆమె యాక్సెప్ట్ చేసింది. ఉద్యమాలు చేసినంత ఉత్తదా అన్నట్టేదా? ఎట్లా? ప్రత్యేకమైనటువంటి రోజు ఏది తీసుకోవాలి? జూన్ 2వ తారీఖు కదా మీరు తీసుకోవాల్సింది. తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కదా, ఆవిర్భావ దినోత్సవం కదా ఆ రోజు. మరి ఎందుకు చేయలేకపోయారు మీరు? జూన్ 2వ తారీఖు ఎందుకు మీరు తెలంగాణ తల్లి ఆవిర్భావం అంటే ఎందుకు చేయలేకపోయినారు? తెలంగాణ తల్లిని ఎందుకు ఓపెన్ చేయలేకపోయినారు? దీనికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు 11 సంవత్సరాలు పూర్తయిపోతుంది కదా ఏర్పడి, 11-12 సంవత్సరాలు అనుకుంటే పూర్తయిపోతుంది కదా. మరి ఏం చేసిరు అన్నట్టు మీరు? డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు, అంటే సోనియా గాంధీ ఇప్పుడు తెలంగాణ తల్లి అన్నట్టు మనకు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి, సోనియా గాంధీ పుట్టినరోజు నాడే తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చేసిందంటే ఏ ఉద్దేశంతో ఓపెనింగ్ చేసి ఉండొచ్చు? అధిష్టానాన్ని కాకాబడదామనేటటువంటి ఆలోచనలోనే కదా. సోనియా గాంధీ పుట్టినరోజు నాడు మేము తెలంగాణ తల్లి సెలబ్రేషన్ చేసుకున్నాం ప్రతి ఇయర్. ఇప్పుడు 4 సంవత్సరాల అధికారంలో ఉంటారు కదా, డిసెంబర్ 9 ప్రతి సంవత్సరం వీళ్ళు గిట్టే సెలబ్రేట్ చేసుకుంటూ మీరు గుర్తుపెట్టుకోరు.
సోనియా గాంధీ పుట్టినరోజు ఒకటే గుర్తుండదు వీళ్ళకి, తెలంగాణ తల్లిని ఓపెనింగ్ చేసాం అనేది గుర్తుండదు. సోనియా గాంధీ పుట్టినరోజు అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు చూడు 2025లో కూడా 2025 వచ్చేసారి డిసెంబర్లో కూడా నెక్స్ట్ 2025 డిసెంబర్ 1వ తారీఖు నుండి 9వ తారీఖు దాకా 9 రోజులు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లయితే సెలబ్రేషన్ చేసిండో అప్పుడు కూడా సెలబ్రేట్ చేస్తాడు. ఎందుకు సెలబ్రేట్ అంటే సోనియా గాంధీ పుట్టినరోజు కదా, కాకా పట్టాలి. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి సార్ కాకా పట్టాలి, మెస్మరైజ్ చేయాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. నేను వాళ్ళని భజన కొడుతున్నా, నాకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలి అంటే వాళ్ళని భజన కొట్టుకుంటుండాలి, సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ వాళ్ళు గొప్పోళ్ళని ఊగే డబ్బా కొట్టాలి. డబ్బా కొడితే వాళ్ళకి అర్థమయ్యి రేవంత్ రెడ్డి మనం చెప్పిన ట్రాక్లోనే ఉన్నాడు, మనం ఏది చెప్తే అదే వింటాడు రేవంత్ రెడ్డి, మనకు అనుకూలంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని వాళ్ళు కూడా క్లారిటీలోకి వస్తారు కదా. ఇది కొంత వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నాడు, డిసెంబర్ 9వ తారీఖే ప్రత్యేకంగా ఆయన పెట్టడానికి గల కారణం ఇది. ఓకే, ఒక నిర్ణయం ఓకే, రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన డిసెంబర్ 9వ తారీఖు పూర్తి అవుతుంది. ఓకే అంటే 1 ఇయర్ పాలన పూర్తి అవుతుంది కాబట్టి తెలంగాణ తల్లిని పెట్టిండు అన్నట్ట. ఎట్లా మేము 1 ఇయర్లో మార్పులు చేర్పులు చేస్తాం, 1 ఇయర్ పాలన పూర్తయింది కాబట్టి 1 ఇయర్లో మార్పులు చేస్తామంటే తెలంగాణ తల్లిని మార్చిండు. 1 ఇయర్లో మార్పులు చేస్తామంటే ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ పెట్టిండు. 1 ఇయర్లో మార్పులు చేస్తామంటే తెలంగాణ టీఎస్ అనే లోగో తీసేసి టీజీ అని పెట్టిండు, లోగో మార్చేసిండు. ఇంకిన కొత్త జిల్లాలు కూడా తెస్తాడు, ఇంక 2-3 కొత్త జిల్లాలు పెడతాడట. తెలంగాణలో అట ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్టు, వరంగల్లో ఎయిర్పోర్టు, ఇంకా భూపాలపల్లిలో పెట్టలే ఓ ఎయిర్పోర్టు. మరి ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెట్టి అయిపోతుంది. 33 జిల్లాలలో 33 ఎయిర్పోర్ట్లు పెట్టు, ఓ పని అవుతుంది కదా. మరి ఎయిర్పోర్ట్లు అంటే నాకు తెలిసి రైల్వే స్టేషన్ అనుకుంటున్నాయి రేవంత్ రెడ్డి సార్. ఇట్లా పట్టాల మీద పోతుంటే, ఇట్లా ట్రాక్ పోతుంటే మధ్యలో ఆగనీకి మినిమం డిస్టెన్స్ కావాలట. ఏదైనా ఎయిర్పోర్ట్ కావాలంటే, ఇది ఫ్లైట్ అరైవ్ అయ్యి ఫ్లైట్ దిగాలంటే మినిమం డిస్టెన్స్ కావాలట. 50 కిలోమీటర్లైనా ఇలా లస్కులు ఎక్కి లట్టుకుని దిగదట ఫ్లైటు. నాకు తెలిసి 100 కిలోమీటర్లు పోవాలంటే నాకు తెలిసి ఫ్లైట్ 10-15 నిమిషాల్లో రీచ్ అయిపోతుంది 100 కిలోమీటర్లు. అంటే అంత హెవీ స్పీడ్ తోటి పోతుంది ఫ్లైటు. ఉత్తగానే ఈ కార్లు పోయినట్టు 100-120 ఏం పోదు, గట్టిగానే పోతుందట ఫ్లైటు. పైన పోతుంది కదా, ఏర్పడది ఆకాశమే కనబడుతుంది మనకు, అంతే మేఘాలు కనబడతాయి. అది పోయే విధానం వేరే ఉంటుంది ఫ్లైట్ది. అంటే ఇప్పుడు 100 కిలోమీటర్ ఇక్కడ 10 నిమిషాలు ఫ్లై అయ్యి ఇది అరైవ్ అవ్వనీకే 10 నిమిషాలు పడుతుంది, పైన ఎగరనీకే 10 నిమిషాలు పడుతుంది, ఇక దిగనీకి 10 నిమిషాలు, 30 నిమిషాలు దిగాల ఫ్లైటు. మరి మళ్ళా తెలంగాణ చుట్టూ సముద్రం ఉందంటాడు. తెలంగాణ చుట్టూ సముద్రం, ఇప్పుడు గోవా బీచ్ పోవడం అవసరం లేదు మనం, అటేంది వైజాగ్ బీచ్లు పోవడం అవసరం లేదు మనం, ఆర్కే బీచ్కి ఇట్లా తిరగొద్దు. ఈ తెలంగాణ చుట్టూ మనం బీచ్లో వెంబడే తిరగవచ్చు, ఏం పెద్ద ఇబ్బంది ఉండదు మనకు. గండిపేట చెరువులు, లేకపోతే హిమాయత్ సాగర్ చెరువుల కాడికి పోయి మనం బీచ్లోకి ఎంజాయ్ చేయవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. రేవంత్ రెడ్డి సార్ వ్యవహారం అదే ఇప్పుడు అట్టే కనబడుతున్నది. ఇదేమన్నా ఆంధ్ర అనుకుంటుండా, ఈ గోవా అనుకుంటుండా, పశ్చిమ బెంగాల్ అనుకుంటుండా, ఏమనుకుంటుండా అసలు? తెలంగాణ చుట్టూ సముద్రాలు ఉన్నాయి, తెలంగాణ అప్పుడప్పుడు తెలంగాణ పేరే మర్చిపోతాడు, మరి ఏమనుకుంటాడో ఏమో. అసలు డిసెంబర్ 9వ తారీఖు ప్రత్యేకత ఏంది రేవంత్ రెడ్డి సార్కి? ఓన్లీ సోనియా గాంధీ బర్త్డే పక్కన పెడితే వేరే ప్రత్యేకత ఏమున్నది? తెలంగాణ ఓకే చెప్పినటువంటి రోజు సోనియా గాంధీ మేడమే చెప్పింది. తర్వాత తెలంగాణ 1 ఇయర్ పాలన పూర్తయిపోతున్నటువంటి రోజు. అంటే మొత్తం కూడా అధిష్టానాన్ని కాకపడదామని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి సార్, 100% చెప్పుకుంటాడు. సోనియా గాంధీ పుట్టినరోజు నాడే నేను తెలంగాణ తల్లి ఆవిర్భావం అంటే తెలంగాణ తల్లిని ఓపెనింగ్ చేసిన, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను ప్రారంభించిన అని చెప్పి చెప్పుకోవాలి కదా. అది చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతోషపడతారు. సూపర్ నువ్వు అసలు సోనియా గాంధీ పుట్టినరోజు మీకు ఇంత గుర్తుందా, ఇంత మంచి సెలబ్రేషన్ చేసిరా, మీరు హైలైట్ కదా అని అనుకుంటారు కదా. సోనియా గాంధీ తెలంగాణ తల్లిలోకి ఇప్పుడు అట్లనే కనబడుతున్నది వ్యవహారం. రేవంత్ రెడ్డి పద్ధతి, రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అట్నే ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి కాకబట్టే పనిలో ఉన్నాడు. ఎట్లనో అట్లా నా ముఖ్యమంత్రి కుర్చీ నాకు ఉండాలి, నా ముఖ్యమంత్రి కుర్చీ 4 సంవత్సరాలలో ఎవరు తాడబట్టి గుంజొద్దు, కుర్చీ గట్టిగా పెట్టుకుంటాడు. మొన్న టీవీ9 ఇంటర్వ్యూలో చెప్తున్నది, ఇట్లా కుర్చీ కొట్టి 10 సంవత్సరాలు నేనే అంటుండు, 10 ఇయర్స్ నేనే, నన్ను అనేటోడే లేడు అంటుండు. మరి ఈ సంవత్సరంలోనే వ్యతిరేకత మూటలు వ్యతిరేకత వచ్చింది. మరి 4 సంవత్సరాలు కూడా ఉంటుందా ఊడతారా అనేది తెలుస్తలేదు. ఇంకా 5 సంవత్సరాలు నేనే అధికారంలోకి వస్తా అంటుండే. అంతా తెలంగాణ సమాజం చేతిలో ఉంటుంది, మనం ఏం చేయలేము. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కాకాబట్టే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి జూన్ 2వ తారీఖు తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి నేను చేసుకుంటాడా సెలబ్రేషను? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 22 రోజులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకున్నారు. గట్టిగానే వాళ్ళు సభలు పెట్టినారు, మీటింగ్స్ పెట్టుకున్నారు, అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకున్నారు, పాటలు పాడినారు, అన్నీ చేసిరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా గదే డించకు, లేకపోతే ఓ అంటావా, లేకపోతే కిసిక్కు జై బాలయ్య, ఈ పాటలు ఏమైనా పాడిపిస్తారో చూడాలి. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖు వాళ్ళు చేసినటువంటి రోత రాహుల్ సిప్లిగంజ్ని పట్టుకొచ్చారు, హీరోయిన్ని పట్టుకొచ్చారు,
తమన్ని పట్టుకొచ్చిర్రు, ఇంకో హీరోయిన్ని పట్టుకొచ్చిర్రు, ఇంకో పాటలు పాడేటువంటి పట్టుకొచ్చిర్రు. తెలంగాణ పాటలు దొరకలే మీకు? తెలంగాణలో అనేక మంది కళాకారులు ఉన్నారు కదా, పాటలు పాడేటటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు. ఒక ఏపూరి సోమన్న, ఒక రాచకొండ రమేష్, ఒక రెంజర్ల రాకేష్, రెంజర్ల రాజేష్, తర్వాత ఎవరు మంగ్లీ వాళ్ళ చెల్లున్నది, తర్వాత రేలారే గంగక్క, మధుప్రియ, మస్తు మంది, పాటమ్మతో రాంబాబు, ఇంకో ఆయన చాలామంది ఉన్నారు కదా తెలంగాణలో. మస్తు మంది, నల్గొండ గద్దరు ఉన్నాడు. ఇట్లా మస్తు మంది ఉన్నారు కదా పాటలు పాడేటోళ్ళు. మరి ఈ నరసింహ ఉన్నాడు, నరసింహారెడ్డి అని, నరసింహ అని ఉంటాడు. ఆయన కూడా కదా మంచి పాటలు పాడతారు కదా తెలంగాణ గురించి. వీళ్ళందరూ కళాకారులు కదా, వీళ్ళు ప్రజా గాయకులు కదా, వీళ్ళని తీసుకుపోవచ్చు కదా, ఇతను పాడియొచ్చు కదా తెలంగాణకు సంబంధించిన పాటలు. డిసెంబర్ 9 అంటే సోనియా గాంధీ తెలంగాణ ఓకే చెప్పినటువంటి రోజు కూడా కదా, తెలంగాణ తల్లి ఓపెనింగ్ రోజు కూడా కదా. మరి మంచి మంచి పాటలు పాడియకుండా ఓ అంటావా, ఇవి ఏం పాటలు ఇవి? అట్లీస్ట్ జూన్ 2వ తారీఖు మంచిగా సెలబ్రేషన్ చేయండి. తెలంగాణ ఏర్పడినటువంటి రోజు, ఆ రోజు మంచి సెలబ్రేషన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి సారు, మీరు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కాకబట్టింది సరిపోయింది. మీరే 4 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, దాంట్లో ఇబ్బంది లేదు. మీరు తెలంగాణ తల్లిని ఏ ఉద్దేశంతో డిసెంబర్ 9న ఓపెనింగ్ చేసినో మీకు తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. జూన్ 2వ తారీఖు మంచి సెలబ్రేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో చూద్దాం ఏం జరగబోతుంది.